ఉగ్రవాదుల స్థావరాల్ని ధ్వంసం చేసిన భారత సైనికులకి హైదరాబాద్ ఓఈ కాలేజ్ విద్యార్థులు అభినందనలు తెలిపారు. భారత వాయుసేనకు ధైర్య సాహసాలు ప్రదర్శించిన పైలట్లకు విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉజ్జయిని అందిస్తారు. పుల్వామాలో జరిగిన ఘటనలో జవానులు 42 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే దీంతో యావత్ భారతదేశం కూడా పాకిస్తాన్ వాళ్ళపై ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలా అని ఎదురు చూస్తున్న సంఘటనలు ఎన్నో చూసాము. అయితే రీసెంట్ గా ఈ రోజు అదే పని జరిగింది. అయితే జమ్మూ కాశ్మీర్ లో ఉన్న పాకిస్తాన్ స్థావరాలపై మన జవాన్లు దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 300 మంది కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇదే అంశంపై యావత్ భారతదేశం కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తుంది. ఎంతో గుణపాఠం చెప్పాము, టిట్ ఫర్ టాట్ చేశామని కూడా చాలా మంది ఆనందపడుతున్నారు. అయితే ఇదే అంశం ఈ రోజు ఓయి క్యాంపస్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా పండగ వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎంతో గర్విస్తున్నారు. జవానుల వీరమరణం పొందడానికి కారణమైన ఈ రోజు ఆ ఉగ్రవాదులను చంపడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కొంతమంది నాయకులు, ఏబీవీపీ నాయకులు, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అసలు వీళ్ళ స్పందన ఎలా ఉందో, ఇది కరెక్టా కాదా వారిని తెలుసుకుందాం. హాయ్ సార్, చెప్పండి, ఈ రోజు ఇలా అక్కడ జరిగిన ఘటనకి మీరు ఎలా స్పందిస్తున్నారు? ఈ రోజు భారత ప్రభుత్వం బాలాకోట్ ప్రాంతం లోపల ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలపైన దాడి చేసి 400 మంది ఉగ్రవాదులని హతమార్చడం అనేటువంటిది భారతదేశం మొత్తం కూడా హర్షణీయం. అదేవిధంగా ఈ రోజు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క చర్య ఏదైతే ఉందో దీన్ని భారత ప్రజలంతా కూడా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల్ని కుక్కటి వేళ్లతో ఏరి పడేసేటువంటి విధంగా మన యొక్క భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా పుల్వామాలో జరిగినటువంటి ఈ యొక్క దాడిలో, ఉగ్రవాదుల దాడిలో 40 మంది మన యొక్క సైనికులు చనిపోవడానికి ప్రతీకారంగా ఈరోజు 40 నుంచి ఈరోజు 400 మంది ఉగ్రవాదులను చంపినటువంటి ఘనత భారత ప్రభుత్వానిది, భారత సైన్యానిది. అదేవిధంగా 100 కిలోల ఈ యొక్క బాంబులతోని వాళ్ళు దాడి చేస్తే మన వాళ్ళు 1000 కిలోల ఈ యొక్క బాంబుతో దాడి చేసి ఈరోజు ఈ యొక్క ఉగ్రవాదం పైన గట్టి ఈ యొక్క సమాధానం చెప్పినటువంటి విధానంగా ఈరోజు భారత ప్రభుత్వం స్పందించింది. అదేవిధంగా ఈ రాబోయే రోజులలో ఉగ్రవాదం అనేటువంటిది కుక్కటి వేళ్లతో పెకిలించే విధంగా భారత సైన్యం ముందుకెళ్లేటువంటి విధంగా భారత ప్రభుత్వం కూడా సహకరించాలి. దీని అంతటి కూడా భారత ప్రజలందరూ కూడా, యువత, విద్యార్థులంతా కూడా భారత సైన్యం వెన్నంటి ఉందని చెప్పేసి మీకు ఈ యొక్క ప్రైమ్ న్యూస్ తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనం చూసినట్టయితే పాక్ విషయంలో చూసుకున్నట్టయితే వాళ్ళు వెన్నుపోటు పొడవడం జరిగింది. కాకపోతే మన వాళ్ళు మాత్రం ఈ రోజు వైమానిక దళంతో ధైర్యంగా దాడి చేశారు. దానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఎలా స్పందిస్తున్నారు? ముఖ్యంగా ఈరోజు మన యొక్క సైన్యం చేసినటువంటి ఒక గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా దీని విషయంలో మాత్రం మనం కొంత ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, పాకుకి ఈ రకంగా బుద్ధి చెప్పడం కాదు, మనం యుద్ధం ప్రకటించి ఏదైతే గతంలో పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ను మనం విలీనం చేసుకున్నట్టయితేనే అక్కడ ప్రజలకు విముక్తి కలుగుతుందని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్నటువంటి ద్వంద్వ వైఖరి ప్రకటిస్తున్నటువంటి 370 ఆర్టికల్ ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే 370 ఆర్టికల్ 35 ఆర్టికల్ ఏం సూచిస్తుందంటే, భారతదేశంలో 2 రాజ్యాంగాలను సూచిస్తుంది. అక్కడ కాశ్మీర్లో ఉన్నటువంటి భారతీయులు పార్లమెంట్లో ఎలక్షన్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు, కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా మన దేశ రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ గమనించి 370ని ఆర్టికల్ 35 ఆర్టికల్ ని రద్దు చేస్తేనే ఈ యొక్క కాశ్మీర్లో విముక్తి, కాశ్మీర్లో ఎంతో ఇబ్బందులు కలుగుతున్నటువంటి వారికి విముక్తి కలుగుతుంది. అక్కడ పాకిస్తాన్ తొత్తులుగా నడుపుతున్నటువంటి వారిని కూడా అంతం చేసే హక్కు కూడా మనకు ఉంటది. కాబట్టి 370ని ఈ భారత ప్రభుత్వం మరి యొక్క రాజ్యాంగంలో నుంచి తొలగించాలి. అప్పుడు రాష్ట్రపతి కేవలం రాష్ట్రపతి సిఫారసు మీదనే రాజ్యాంగ హోదా కలిగినటువంటి ఆ రద్దుని 370ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యుద్ధం ప్రకటించి పాక్కు బుద్ధి చెప్పి అక్కడ మన మీద మన ప్రాంతాన్ని ఆక్రమించుకున్నటువంటి పాకిస్తాన్ ఆక్రమణ కాశ్మీర్ని మనం ఎప్పుడైతే మన దేశం ఆధీనంలోకి తెచ్చుకున్నామో ఆ రోజే నిజమైన నివాళులు ఈ మనం తెలియజేయవచ్చని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. అంటే ఇప్పటికే పుల్వామాలో జరిగిన ఘటనతో ఎంతో మంది యువత కూడా జవాన్ గా అవ్వడానికి సిద్ధపడుతున్నారు. అయితే యువతకి మీరేం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా భారతదేశంలో యువత అంతా ఉడుకు రక్తం రగిలిపోతూ ఉన్నది. ఎందుకంటే గత వారం దొంగ దెబ్బతీసిన పాకిస్తాన్ ముష్కరులకు ఈ రోజు మన భారత వైమానిక దళం దాడి ఎంతో బుద్ధి చెప్పింది. వాళ్ళు చేసిన 40 మందిని మన జవాన్ల 40 మందిని పుట్టన పెట్టుకున్నారు. ఆ కారణంగా
అదేవిధంగా మనం కూడా ప్రతీకార చర్యగా ఈరోజు ఒక పదింతలుగా వాళ్ళు చేసిన దానికి 10 400 మందిని పొట్టన పెట్టుకోవడం మన హర్షణీయంగా చెప్పవచ్చు, గర్వకారణంగా ఉంది. ఈరోజు ఆ రోజు ఏం జరిగిందంటే సర్జికల్ స్ట్రైక్ ద్వారా వాళ్ళపైన ఏ రకంగా అయితే దాడి చేసినామో ఈ రోజు కూడా అదే విధంగా అకస్మాత్తుగా వాళ్ళపై దాడి చేసి మన సత్తా ఏందో నిరూపించుకున్నాం. మళ్ళీ ఇంకోసారి పిచ్చి చర్యలకు పాకిస్తాన్ పాల్పడితే ఖచ్చితంగా యుద్ధం ప్రకటించాలి. ఈ రోజు ఏ విధంగా అయితే పాకిస్తాన్ మీద దాడి చేయడానికి ప్రభుత్వం ఏ రకంగా అయితే అనుమతి ఇచ్చిందో అన్ని విధాలుగా అదే రకంగా సహకారం ఇవ్వాలి భారత ప్రభుత్వం. భారత సైన్యం ఏందో దాని సత్తా ఏందో ఈరోజు నిరూపించుకుంది. అదేవిధంగా యువత కూడా ఆర్మీ వైపు ఎక్కువగా మలుతున్నారు. ఎందుకంటే మన భారతదేశం, మన హిందుత్వం, అదేవిధంగా మన సత్తా అనేది మనం చూపించుకోవాల్సిన అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్మీలో జాయిన్ కావాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, ఇంకా కొద్ది రోజుల్లో ఇంకా దాడులు చేస్తామంటున్నారు. అయితే అసలు ఇది కరెక్టే అంటారా? అంటే ఇలా వాళ్ళు వచ్చి దొంగచాటున దెబ్బతీయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? గత కొన్ని రోజుల నుంచి భారతదేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇలాంటి దాడి జరగకపోదు, పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పకపోవని చెప్పేసి యావత్ భారతదేశ ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్న తరుణం. ఒక దొంగచాటుగా ఆత్మహత్య దాడులు చేసి ఒక 42 మంది సైనికుల్ని, వీర జవాన్లను పొట్టన పెట్టుకున్న భారత ఒక వీర జవాన్లను పొట్టన పెట్టుకున్న పాక్కి సరైన బుద్ధి చెప్పబోదని ఎంతో కాలంగా ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంటే ఈ రోజు తెల్లారగట్ల 3:30 జమ్మూ కాశ్మీర్లోని మన భారత భూభాగమైనటువంటి మన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళు ఆక్రమించినటువంటి భూభాగం పైన మన వాళ్ళు దాడి చేసి జైషే అహ్మద్ అనే తీవ్రవాద సంస్థను ఒక 400 మందిని మట్టుబెట్టే సంఘటన జరిగింది. నిజంగా ఇది చాలా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా జైషే అహ్మద్ కావచ్చు, సెమీ కావచ్చు, ఐఎస్ఐ కావచ్చు, ప్రతి ఒక్క తీవ్రవాద సంస్థకి భారత్ గట్టిగా సమాధానం చెప్పబోతుంది. ఇంత